ఈ వీడియో ఎస్పెషల్లీ కొత్తగా ఫాదర్స్ అయిన వాళ్ళకి, సో వాళ్ళకి సెండ్ చేయండి. డార్లింగ్స్, మీ అందరికీ తెలుసా, అమ్మాయికి నార్మల్ డెలివరీ అయినప్పుడు బ్లడ్, అదే సిజేరియన్ ఆపరేషన్ అయితే 1.5 లీటర్ బ్లడ్ వేస్ట్ అవుతుందన్నమాట. అండ్ మీ అందరికీ తెలిసిందే 200 బోన్స్ ఇరిగిపోయినంత పెయిన్ ఉంటుంది డెలివరీ టైంలో. అండ్ ఇంకోటి ఏంటంటే, సిజేరియన్ ఆపరేషన్ జరిగినప్పుడు 7 లేయర్స్ స్కిన్ని కట్ చేసి దాన్ని పైకి లేపి బేబీని బయటికి తీస్తారు. అంతేకాదు, అమ్మ పాలు తయారయ్యేది అమ్మ రక్తం నుండి, అండ్ బేబీ బోన్స్ తయారయ్యేది అమ్మ బోన్ మ్యారో నుండి. ఇవన్నీ చాలక పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని ఒకటి ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి మెంటల్గా ఫిజికల్గా చేంజెస్ రావడం వల్ల డిప్రెషన్లోకి వెళ్తారనమాట. ఆ డిప్రెషన్ 2 to 7 years వరకు ఉంటుంది. నాకు తెలిసి చాలామంది అసలు అది బయటకు కూడా చెప్పుకోరు, చాలామందికి అది తెలియదు అనమాట. ఆ డిప్రెషన్ ఉన్నప్పుడు హార్మోనల్ ఫ్లక్చువేషన్స్, మూడ్ స్వింగ్స్, నెగిటివ్ థాట్స్, హెల్త్ ఇష్యూస్, బాడీలో చేంజెస్, ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. దీనికి తోడు అత్తోళ్ళ ఇంట్లో పెద్ద తలనొప్పులు, బేబీని చూసుకోవాలి, ఇవన్నీ చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ తల నిండా నిండిపోయి ఉంటాయి. సో హస్బెండ్స్ అందరూ వైఫ్స్కి కొంచెం సపోర్ట్గా ఉన్నా కూడా అది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. నేనేదో పెద్ద శ్రీరాముని మంచి పర్ఫెక్ట్ హస్బెండ్ అని కాదు, నాకు కూడా ఇవి ఈ మధ్య తెలిసాయి, అందుకే షేర్ చేసుకుంటున్నా. Don't forget to follow 90s a show.